హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇది మంగళగిరి పట్టు డ్రెస్ అండి, కొత్త మోడలు. కంచి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది, మొత్తం కలంకారీ దుపట్టా వస్తుంది. కలంకారీ కాదు, డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది. దుపట్టా ఇలా వస్తుందండి, మంచి కలర్ కాంబినేషన్. మనం ఈ కలర్ కాదు అంటే వేరే కలర్ అయినా చున్నీ తీసుకోవచ్చు. ఈ చున్నీకి లో ఉన్న కలర్స్ నేను ఇలా డిజైన్ చేశాను. ఈ చున్నీలో ఉన్న పింకు, యాష్ కలరు, ఈ గ్రీన్ కలర్తో నేను వర్క్ చేశాను. ప్లెయిన్గా లేకుండా ఇలా డిజైన్ చేశాను. ప్లెయిన్గా ఉంటే పార్టీ వేర్గా పనికిరాదు, పార్టీ వేర్గా బాగుండాలి అని చెప్పి ఇలా చేశాను. కస్టమర్ నాకే వదిలేస్తారు, మీ ఇష్టం అక్క, ఎలా అయినా చేయండి, బాగుండాలి, పార్టీ వేర్గా ఉండాలి డ్రెస్ అని నాకు ఆప్షన్ వదిలేసింది. వర్క్ చేయమంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, అందుకోసమని బార్డర్ మీద విడిగా చేశాను వర్క్. ఇదంతా ప్లెయిన్ ఇచ్చేసాను. నెక్స్ట్ నెక్ వచ్చేసరికి ఇలా బోర్డ్స్ వేసాను. దుపట్టాలో లైట్గా బోర్డ్స్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి కానీ బోర్డ్స్ అయితే బాగుంటుంది అని చెప్పి బోర్డ్స్ వేసాను. డిజైన్ చాలా బాగుంది, ఇంకా ట్రిమ్మింగ్ అవ్వలేదు, దారాలన్నీ ట్రిమ్ చేయాలి. ఇక్కడేమో సింగిల్ లైన్ వచ్చింది థ్రెడ్ వర్క్, ఇంకొక సింగిల్ లైన్ ఆరెంజ్ ఉంది కదా అని చెప్పి పైపింగ్ చేశాను. ఇప్పుడు డబల్ పైపింగ్ లాగా కనిపిస్తుంది బాగా. నెక్ హ్యాండ్స్ వచ్చేసరికి క్లాత్ పొడవు సరిపోలేదండి, దాన్ని ఇట్లా తీసుకొని ఇలా నిలువుకి బార్డర్ మిడిల్లో వేసి ఈ బార్డర్లో వేసిన డిజైన్ని ఒక్కొక్క బంచ్ని ఒక బంచ్ వేసి దానిపైన 2 బంచెస్ వేసాను. 2 బంచెస్ వేసి అంచు మొత్తం మళ్ళీ వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడ డబల్ పైపింగ్ ఇచ్చేసి మళ్ళీ ఆ అంచుని ఇక్కడ యాడ్ చేశానండి. అసలు ఇది చూడడానికి చాలా బాగుంది డ్రెస్, చాలా అంటే చాలా బాగుంది. బయట మార్కెట్లో అయితే ఇలా డిజైన్ చేసి మంగళగిరి పట్టు ఎక్కడ లేదు. కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఫైనల్ లుక్ అయితే ఇది అండి. డ్రెస్ ఇలా వస్తుంది. బ్యాక్ ఏమో ప్లెయిన్ ఇచ్చేసాను, డబల్ పైపింగ్ చేశాను. హ్యాండ్స్కి కూడా మొత్తం డబల్ పైపింగ్ ఇచ్చేసాను. ఇక్కడ మాత్రం సింగిల్ వైపే ఇచ్చాను పైపింగ్. 2 వైపులా ఇస్తే మోడల్ వేరేగా ఉంటుంది, సింగిల్ వైపు అయితే బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది అని చెప్పి ఇలా చేశాను. నాకు వచ్చిన ఐడియాతో ఇలా చేశాను. 2 వైపులా అలాగే చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కావాలి అంటే షేర్ చేయండి. మీకు నచ్చితేనే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి.